రాజేందర్ నగర్లో కూడా సేమ్ కేసు. బీఆర్ఎస్లో ఉండే ఎమ్మెల్యే గారు ఆయన కాంగ్రెస్లోకి వచ్చిండు. ఇక కాంగ్రెస్లోకి రాగానే వాషింగ్ పౌడర్ నిర్మా కాబట్టి ఆయన మీద ఏం జరగవు, మళ్ళీ ఆయన చేసిన కబ్జాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, దాని మీద ఏం మాట్లాడరు. అవి ఒక పక్కన ఉంటే పాపం ఫారెస్ట్ ల్యాండ్ 2 పెద్ద బస్తీలు ఉన్నాయి, ఒకటి భూపాల్ నగర్, ఒకటి జలాల్ బాబా నగర్. ఈ రెండిట్లో కూడా ఏంటంటే మ్యాక్సిమం పని అయిపోయింది. చేయాల్సింది ఏంటంటే గవర్నమెంట్ ఫారెస్ట్కి ఒక 20 ఎకరాలు ల్యాండ్ ఇవ్వాలి. ఇస్తే దాదాపు ఇక్కడ ఉన్న 2000 కుటుంబాలకు పట్టా అవుతుంది. అంటే ఎంత దారుణం అంటే వాళ్ళు 45 ఇయర్స్, 50 ఇయర్స్, 60 ఇయర్స్ నుంచి కూడా ఉన్నారు. అది కాదు దారుణం. దారుణం ఏంటంటే అక్కడికి ప్రతి ఒక్క మంత్రి పోయిండ్రు, ఉప ముఖ్యమంత్రులు పోయిండ్రు. అక్కడ పోయి వాగ్దానం చేసి వచ్చారు 2 రోజులలో మీకు పట్టా ఇస్తామని చెప్పి. అట్లా చెప్పబట్టి 20 ఏళ్ళు అయిపోయింది. సో దీని మీద ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని జాగృతి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కిషన్ బాగ్ అంటే దాని పక్కకే ఆనుకొని ఉండే కిషన్ బాగ్లో 2000 మందికి పట్టాలు ఇచ్చిండ్రు సేమ్ అదే పద్ధతిలో. సో భూపాల్ నగర్, జలాల్ బాబా నగర్కి సంబంధించి కూడా ఖచ్చితంగా పరిష్కారం చూపించాలని మేము ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం. దానికి సంబంధించినటువంటి లేఖలు కూడా స్థానికంగా మా రాజేందర్ నగర్ నాయకులు ఇస్తారు, ఇచ్చి దాన్ని ఫాలో అప్ చేసుకుంటారు.